హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఏం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను మార్నింగ్ 11 o'clockకి బ్రేక్ చేస్తానండి. ఈవినింగ్ 6 or 7 లోపు క్లోజ్ చేస్తాను. మోస్ట్లీ 6:30 లోపు కంప్లీట్ చేస్తాను. వెరీ ఫ్యూ టైమ్స్ 7 వరకు, అంటే మనకు ఒక్కొక్కసారి వర్క్ బిజీలో కొన్నిసార్లు కుదరదు కదండి. అలాంటప్పుడు ఈ డేలో నేనేం తిన్నానో చూసేసేద్దాం. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏం తీసుకుంటున్నానో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ వచ్చేసి వాటర్ మిలన్ అలాగే పొమోగ్రనేట్ సీడ్స్తో చేసిన జ్యూస్ అండి. నో షుగర్, నో హనీ. టేస్ట్ బాగుంది. లక్కీగా నాకు వాటర్ మిలన్ కూడా చాలా స్వీట్గా ఉంది అండ్ పొమోగ్రనేట్ సీడ్స్ కూడా స్వీట్ ఉంటాయి కాబట్టి నాకు నేను హనీ యాడ్ చేసుకునే అవసరం కూడా లేదండి. దెన్ లంచ్లో వచ్చేసి కట్టె పొంగలి, పెసరపప్పు అలాగే రైస్ వేసి చేస్తాం కదండి, మిరియాలు అవి, అది అలాగే పెరుగు చట్నీ అండ్ చుక్క కూరతో చేసినటువంటి చట్నీ. ఇది చేసుకొని నేను ఆఫ్టర్నూన్ తిన్నాను. హైలీ ప్రోటీన్ కంటెంట్ అండి. సమ్టైమ్స్ మనం ఇలాంటి ఫుడ్స్ కూడా తినడం చాలా మంచిది. టేస్ట్ ఉంటుంది, అలాగే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో నా లంచ్లో అయితే నేను ఈరోజు కట్టె పొంగల్ అయితే తీసుకున్నానండి. స్టమక్ ఫుల్గా ఉంటుంది. మనం కొంచెం తీసుకున్నా కూడా మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. దెన్ ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్, స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ని బాయిల్ చేసినవి, దానిలో నేను పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేసుకున్నాను. అలాగే పచ్చివి కరివేపాకులు కూడా వేసుకున్నాను. ఇందులో నేను డైరెక్ట్గా తినేస్తానండి కరివేపాకు ఆకులు, ఎందుకంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అందులో. సో దానివల్ల ఇందులో నేను ఎలాంటి సాల్ట్ ఇవి కూడా ఏమీ యాడ్ చేయలేదు, లెమన్ కూడా యాడ్ చేయలేదు. జస్ట్ పెప్పర్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇవి మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొంచెం లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకుంటే మంచిది. తీసుకోవచ్చు వెయిట్ లాస్లో, బట్ మరీ ఎక్కువ తీసుకోవద్దు. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇందులో ఎక్కువగా. నెక్స్ట్ 7 ఆ టైంకి వచ్చేసి నేను వాటర్ మిలన్ తీసుకున్నానండి. ఇట్లా పీసెస్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాను. అందులో సీడ్స్ నేను ఏమాత్రం పడైనండి, సీడ్స్తో కలిపి తింటాను. ఎందుకంటే వాటర్ మిలన్ సీడ్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం ఎప్పుడైతే వాటిని డ్రై ఫ్రూట్ షాప్లో ఈ సీడ్స్ ఎప్పుడైతే కొనడం స్టార్ట్ చేసామో అప్పటి నుండి నేను అసలు ఈ వాటర్ మిలన్లో ఉన్న సీడ్స్ అస్సలు బయట వేయను, వాటితో కలిపి తింటాను. సో దిస్ ఈజ్ మై డే మీల్ అండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ప్లీజ్ వాచ్